అందరికీ నమస్కారం. పచ్చగా కనిపించే పంట, అందులో దాగి ఉన్న నష్టం ఎంత పెద్దదో ఈ నాటకం చూపిస్తుంది. ఇది ఒక రైతు కథ కాదు, మన అందరి కథ. వీక్షించండి. ఏం రామయ్య అందలంగా ఉన్నావు? నా స్థితి దేవుడికి ఎరక. గత సంవత్సరం పంట దిగుబడి తగ్గింది. ఈసారి కూడా పంట బాగోలేదు. ఏం చెయ్యాలి? రామయ్య చూద్దాం. రామయ్య, నా దగ్గర సూపర్ యూరియా ఉంది. పొలానికి వాడు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నిజమా? ఇంత సులభంగా అవుతుందా? అవుతుందా కాదు, అవ్వాల్సిందే. ఎంత అన్నా? 200. ఆగు రామయ్య, నా మాట విను. నాలోని జీవాణులు చచ్చిపోతున్నాయి. నువ్వు ఈ యూరియాతో మొక్కలను బలంగా పెంచుతున్నావు. భూమి కూడా మాట్లాడుతుందా? నేను మాట్లాడతాను. నన్ను చంపితే నీ భవిష్యత్తు కూడా చచ్చిపోతుంది. అక్కకు వెళ్ళను. మంచి విందు ఈ రోజు, మృదువైన ఆకులు నాకు ఆహారం. రండి రండి మిత్రులారా, ఇక్కడ ఈ చెట్టు ఆకులు ఎంతో రుచిగా ఉంటాయి. ఆకులు తినువే. అయ్యయ్యో, నా కాయలు ఆకులన్నీ తినేస్తున్నాయి పాడు పురుగులు. ఏమైందమ్మా? హాస్పిటల్ వెళ్ళండమ్మా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, కూర్చోండి. ఏమైంది? మేడం గారు, కడుపు నొప్పి, చలి జ్వరం వస్తుంది. చెక్ చేస్తా. పొద్దున ఏం తిన్నావు? తోటలో కూరగాయలు తిన్నాను మేడం. ఏం చల్లుతున్నావు తోటలో? రసాయనిక ఎరువులు. రసాయనిక ఎరువులు చల్లడం వల్ల పిల్లలకు ప్రమాదం. రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది. దీర్ఘకాలంలో కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయి. ఇప్పటి నుంచి రసాయనిక ఎరువులు వాడొద్దండి. మందులు రాసిస్తాను. ధన్యవాదాలు డాక్టర్ గారు. అయ్యో, లాభం కోసం నా కుటుంబానికే విషం పెట్టాను. ఏమి రామయ్య ఆందోళనగా ఉన్నావు? మా పాపను హాస్పిటల్కు తోలకపోయింటే యూరియా చల్లడం వల్ల కూరగాయలు తినింటే అనారోగ్యాలు వస్తాయని డాక్టర్ గారు చెప్పారు. మొక్కలకు యూరియా ఆహారం కాదు, మొక్కలను వేగంగా పెంచే మహిమ మాత్రమే. ఏం చెయ్యాలి? మొక్కలను కాదు మట్టిని పోషించు. జీవామృతం ఇవ్వండి, సేంద్రియ పదార్థం ఇవ్వండి, మల్చింగ్ చేయండి. అప్పుడు నేను మొక్కలకు కావాల్సిన పోషకాలు ఇస్తాను. నా వేలు బలంగా ఉన్నాయి. నాకు కాయలు పండ్లు వస్తూ ఉన్నాయి. అబ్బో, చెట్టు ఆకులు దృఢంగా ఉన్నాయి. ఇక్కడ పని లేదు. పక్క తోటలో రైతు యూరియా వేసి బాగా పెంచాడు. అక్కడికి పోదాం పదే. ఇది నిజమైన ఆహారం. ఆరోగ్యానికైనా సమాజానికైనా ఇదే మార్గం.